అబ్బా నా మొగుడు ఎంత మంచోడో. అందరు మొగుళ్ళు పెళ్ళైన తెల్లారే పెళ్ళాన్ని పనికి తీసుకుపోతారు, కానీ నా మొగుడు అట్లా కాదు. నాకు శాతం అవుతుందంటే చాలు ఇంట్లోనే ఉంచుతాడు. అట్లాంటి మొగుడు నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు. నా మొగుడు ఎంత మంచోడో, బంగారం. అని రాగానే జీడిపప్పు ఉప్పు వేసి పెట్టాలి, అలా నెయ్యి ఎత్తా, ఇంత పచ్చడి ఎత్తా, వేడి వేడి తను చూసుకుంటా తింటాడు ఇక. అయ్యో స్నానం చేసుకొని కూర్చున్నా గాని ఆకిలి ఉడవలే సల్లలే, ఆయన వచ్చినాక పనికి రాకుండా మంచిదే గాని ఆకిలి ఎందుకు ఉడవలేదే అని అడుగుతాడు. ఆయనను బాధ పెట్టుడు ఎందుకు, పోయి సల్లితే అయిపోయే. అప్పుడా చీపిరేది. ఆయనకు జీడిపప్పు అంటే బాగా ఇష్టం, మంచిగా ఎత్తిగా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని, ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని. మస్తుడు అబ్బా ఆకిలి ఉడిచినా అలుకు కలినా ఈ 12కి ఇక పని అంతా అయిపోయింది. 12 వరకు చెమటలు వస్తున్నాయి కదా మళ్ళా. ఒక ముగ్గు ఎత్తే అయిపోతుంది ఇక. ఎన్ని సుక్కలు వేయాలి? 33 సుక్కల ముగ్గెత్త ఇక. పోయి వస్తుందా ఎందుకు చిన్న ముగ్గెత్త అయిపోయాయి. ఇట్లా పిండి కూడా ఎక్కువలేదు. కుందేలు ముగ్గు అయితే మంచిగా ఉంటది, ఆడుకున్నట్టు ఉంటాయి కుందేలు ముగ్గు ఉంటే. వావ్ సూపర్ అండి ముగ్గు. గేమేందుకు 12కి ముగ్గెత్తంది? చుక్క తక్కువ. ఇప్పుడు ముగ్గేద్దానే ఏమైనా రూల్ ఉన్నదా? ఏమో వచ్చింది వేసుకుంటూ పోతా అంటే. అయ్యో ఇప్పుడు వేయాలని రూల్ ఏం లేదు కానీ అందరు పొద్దుగాలు ఎత్తారు కదా. అబ్బా ఎప్పుడు ఎత్తేంది కానీ అట్లా కూసవే కూసా. గీ 12 సుక్కల ముగ్గు ఎట్లున్నదే, మంచిగా వచ్చిందా ఈ కుందేలు ముగ్గు? మంచిగానే ఉంది కానీ 12 చుక్కల ముగ్గేనా అనే రావాలి. 12 సుక్కలు కాకపోతే 10 సుక్కల ముగ్గు. ఇప్పుడు నీకేమైతుంది చెప్పే, ఉన్నా చూసుకుంటుండక. అయితే మనే గాని నువ్వే ముగ్గు ఎత్తేంది గాని మీ శంకర్ లేడా? మా శంకర్ తోటి నీకేం పని? ఏం లేదే, మా ఆయన షాప్ లో పనికి పోతాడు కదా, అచ్చుడు పోడు లేట్ అవుతుందని షాప్ అయినా పనికి వద్దన్నాడట. మీ శంకర్ పనికి పోతాడు కదా, ఆయన పనికి తీసుకుపోతాడేమో అని అడుగుతాను. అయ్యో నువ్వు వచ్చింది అందుకే నానే. సరేది మా శంకర్ రాగానే ఏదో పని ఉంటే తీసుకుపో అని చెప్తుంది. నిజంగా చెప్తే వానే రావాలి. మా చెప్తే గాని షాప్ లో పని పోతే మీ ఆయనకి ఎంత వచ్చేది? ఎంత వచ్చేది? నెలంతా పోతే 8,000 జీతం, దానికి 4 రోజులు తప్పిస్తుండే. ఆ 4 రోజులు
అవుతుండే. అయ్యో, నెలకి 8,000 ఇస్తారానే? మన ఊళ్ళో వడ్లు ఎక్కబోతేనే రోజుకు 1000 రూపాయలు ఇస్తారు. అనే నిజమే రావాలి. కూసుండే షాప్ లోకి పోతేనే నెలకు 4 రోజులు అప్పిస్తాడు. ఇక నువ్వు అన్నట్టు వడ్లు ఎక్కబోతే ఒక్కరోజు పోతే నెలంతా వంటాడు కావచ్చు ఇక. అయ్యో, గంట సోమరిపోతాను ఎందుకు చేసినావే నీ మొగుడిని? నా మొగుడు చూడు పని అంటే సత్తాడు. ఎప్పుడు చూడు పని 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 లేకుండా మనసునే పట్టది. అయినా మీ శంకరి పని మంతుడే. చిన్నప్పటి నుండి ఎండలు కొట్టని, వర్షం పడని, వరదలు రాని ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండడు. సరేనే, నా మొగుడు అత్తాడు కావచ్చు. ఆయన రాగానే మంచిగా ఉప్మా చేసి పెట్టాలి అని చెప్తా గానీ ఇక నువ్వు. సరేనే రావాలి, మరి మర్చిపోకు. మర్చిపోను, పోయి రాపు. సరే. బెస్ట్ కన్నా బెస్ట్. పొలం దున్నిచ్చిన ఇక నారువీకి నాటేపించుడే ఆలస్యం. ఇక కైకిల్లోళ్ళని విలువాలే. ఇక నా పిల్లాన్ని పొలం కాడికి రావే పత్తికాడికి రావంటే దానికి సాతన అయితే లేదు. అందరూ ఓ శంకర్గా పెళ్లి చేసుకున్నావు, నెలలో 2 నెలల్లో ఇంట్లో ఉంచాలి గాని ఎల్లకాలం నీ పిల్లాన్ని ఇంట్లోనే ఉంచుతావారా? అట్లనే ఇంట్లో ఉంచినవనుకో నీకు వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం పనులు ఏం నేర్చుకుంటదిరా అని అందరు అంటారు. ఇక లెట్ చేసి దాన్ని నాటయ్యే తీసుకుపోవాలి. తీసుకపోతేనే ఇంటది. ఇక పెళ్ళైన కొత్తలా అని ఊకుండా గాని రాను రాను చేనులోకి రావంటే అసలు అత్తలేదు. ఎటు చేసాను ఇలా తీసుకుపోవాలి దాన్ని. శంకరి ఎటు పోతున్నావురా? ఎట్లేదురా సత్తి, పొలం దున్నిచ్చిన ఇక నారువీకి కైకిల్లోళ్ళని పిలిచి నాటేపియాలి. అయితేమే గాని నువ్వు పొలం దున్నిచ్చినవా? దున్నిస్తామంటే ట్రాక్టర్ దొరుకుతలేదురా. నాకు పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అయ్యో, ఇప్పుడు పత్తికి మందేసినవానే? మరి మందేసినా తవ్వడం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. నాయి కూడా పత్తికి మందేసిన కలిపిచ్చిన తవ్వటం కూడా అయిపోయింది. ఇక ట్రాక్టర్ పెట్టి పొలం దున్నిచ్చిన. ఇక ఏం లేదురా, నారువీకి ఇచ్చి జమ్ము కొట్టించి ఇక నాటేసుడే. అవురా శంకరి, నీ పెళ్ళని పొలం కాడికి ఒక్కసారి శుద్ధి తీసుకొస్తలేవు. ఆమె రానంటందా, నువ్వే తీసుకొస్తలేవా? నువ్వు గమ్మతి మాట్లాడతావా కంతలోడా? నేనెందుకు తీసుకురానరా? అది అత్తే నాకు ఒక కైకిల్ పైసలు తగ్గుతాయి కదా. ఇక కొత్తల పెళ్ళై తప్ప నాకు పనులు తెలివే కాదంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఉంచిన. ఇక రాను రాను మొద్దు తయారైతుందిరా. ఈ కా నుంచి తీసుకురాకపోతే అది ఇంట్లోనే ఉండు అవుతుంది. నేను కైకిల్లోని పెట్టి చేపించుడు అవుతుంది. ఇంట్లో మనిషి ఉండగా కైకిల్లో ఎందుకు వెళ్తాంరా? అయినా అదేమన్నా సిటీలు ఉండేదా? ఎగినట్టుకున్నా ఇక్కడ ఉండేదేనే. మా పనులు మేము చేసుకోకపోతే మంది చేసుకుంటారా కంతలోడా? అరే శంకరి, ఇక బాగా లేట్ చేయకురు. బాగా లేట్ అయింది అనుకో పానవంగది ఇంట్లోనే ఉంటది. రాను రా నువ్వు పెళ్ళానికి అట్లా పని చెప్పలేదు అనుకో నీ భూదాల మీద వచ్చి కూర్చుంటదిరా. నీ అవ్వ కాంతల వీనకెళ్ళి చంపితే పంత వలగాలే. భుజాల వీణ కూర్చుంటది, భుజాల వీణ కూర్చుంటదని 2 సార్లు చెప్తానవేంద్రా? ఇదేమన్నా సినిమా డైలాగ్ అనుకుంటానవా, షార్ట్ ఫిలిం అనుకుంటానవా? నా బాధ నేను చెప్తే నీ అవ్వ నువ్వు దాన్ని సినిమా 5D దాన్ని ఏమంటారు 3D లెక్క చూస్తానవేంద్ర కాంతలోడా? నాకు తెలియదా నా పిల్లని నేను ఎట్లా చూసుకున్నావు? అయినా కొత్తగా పెళ్ళైంది, మా అత్త మామ కూడా గులుగుతారని ఇన్ని రోజులు ఇంట్లో పెట్టిండ్రా. లేకపోతే నా పెళ్ళైనాక తెల్లారి దాన్ని చేనులోకి తీసుకుపోతాను. ఇక వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అన్నారు ఫోన్ చేసి, మర్ది బావా ఇంకో మా అక్కకు పని రాదు, మీరు కొద్దిగా మెల్లమెల్లంగా చేయించుకోవాలి అని చెప్పిర్రు. ఇక మెల్లంగా చేయించుకుంటా గానీ నువ్వు నాకు చెప్పిందే 2 సార్లు చెప్పినావు అనుకో శివర ఉట్కత్తదిరా. అరే శంకరి, నేను అన్నందుకు ఏం తప్పు పట్టుకోకురా. ఊకే పనికి విలువలే అనుకో పనికి అంగదిరా. అట్లా చెప్పగా ఇంటికాడనే ఉంటా అంటది. ఎప్పుడు నువ్వు పిలిచినా రాదిగా. గదే పని చేద్దాం అనుకుంటాను రా. అది చేనులకు తీసుకుపోయినాం అనుకో అందరు పని చేస్తా అంటే చూసి నేర్చుకుంటది. 1 రోజు చేయది, 2 రోజులు చేయది, 10 రోజులు అయినాక చేయదారా? వాళ్ళు పని చేస్తా అంటే దీనికి కూడా పని చేయబుద్ధి అవుతుంది. అందుకే అది పని చేసినా చేయకున్నా దాన్ని చేనులోకి తీసుకుపోతా, దాంతో పని చేపిస్తా. అరే శంకరి, నీకు తెలివి లేదనుకున్నా, మంచిగానే ఉన్నదిరో తెలివి. నేనేమో ఇంట్లో ఉంచుతాడు కావచ్చు అనుకున్నా, పనికి తీసుకుపోతావు కదా ఇక ఎట్లయినా. నువ్వు నాకు ఎప్పుడు మంచిగానే అనిపిస్తుంది గాని నీ పెళ్ళైన కొత్తలా నీ పెళ్ళం కూడా ఇంట్లోనే ఉన్నదా? పెళ్ళైనాక తెల్లారే చేనులకు వచ్చిందిరా. అరే పెళ్ళైన తర్వాత అద్దే పనికి అద్దా అంటే తెల్లారే చేనులకు వచ్చిందిరా. నాకన్నా ఎక్కువ పని చేస్తాంది. ఎందుకు ఇది ఎక్కువ పని చేస్తాందని నేను ఆలోచిస్తే అది వ్యవసాయం చేసిందే కాదురా, గందుకే నాకన్నా ఎక్కువ చేస్తాంది. అవురా సత్తి, నీ పెళ్ళం చిన్నప్పటి సంది వ్యవసాయం చేసింది, పెళ్లి కాగానే తెల్లారి వ్యవసాయం పనులు చేస్తుంది. నా పెళ్ళమో అది కాలేజ్ చేసే స్కూల్ చేసే, దానికి వ్యవసాయం పనులు ఏమేరు కదా. వాళ్ళు పెళ్లికి ముందే చెప్పిర్రు, బిడ్డ ఇది చదువుకున్నది, నువ్వు మెల్లమెల్లంగా ఇక పనులన్నీ నేర్పి అన్నారు. అందుకే ఓపిక పెట్టినరా. ఈ కా నుంచి తీసుకపోవడే. అరే శంకరి, నువ్వైతే దున్నించుకున్నావు, ఏమి రంది లేదు. నేను ట్రాక్టర్ కొరకు పోతున్నా. పో చెప్పన పోయి దున్నిపి, మళ్ళా వానో వరపో. అర్థమైందా? అక్కడ దగ్గరుండు, దగ్గరుంటేనే వస్తారు.
నువ్వు పోవే నీ గంట అయినాక ఈ మడి దున్నత్తా ఆ మడి దున్నత్తా అన్నారు అనుకో అది అటే తొవ్వల నుంచి తొవ్వలనే గుంజుకపోతారా ఓకే రవలి ఓ రవలి రవలి ఓ రవలి అప్పుడే వచ్చినావానే అప్పుడు రాకపోతే ఎప్పుడు రావాలి పొలం కాడికి పోయి పత్తి చూసుకొని వచ్చాను గాని ఇప్పుడే ముగ్గు వేసినావానే అట్లా ముగ్గేసి ఇట్లా వచ్చినా అట్లా నువ్వు వచ్చినావు నీకోసం జీడిపప్పు ఉప్మా వేద్దాం అనుకున్నానే కొంత తొందరగా వస్తావా చెప్పు నీ ఉపం గురించి నాకు మా తెలుసు గాని ఇవాళ నువ్వు చేనులకు రావాలి పత్తికి మంది వేయించినా తవ్వటం కొట్టించినా కల్పించినా గాని నాటేసేటప్పుడు అయితే నువ్వు ఖచ్చితంగా రావాలి ఇక నిన్ను తప్పించుకున్నా నీ ఇడిచిపెట్టనే అట్లా కాదే ఇప్పుడు నువ్వు నాటేపి నేను వడ్లు దులిపి తూర్పాలు పడేటప్పుడు నేను వస్తా మాత్రానికి నువ్వు వచ్చుడు ఎందుకే బియ్యం పట్టిస్తే కదా ఆ బత్తాలు ఇప్పుకుంటా అండుకుంటా కూర్చొని ఇంటే నేను గా మాత్రానికి నువ్వు వచ్చుడు ఎందుకే అట్లా ఎటకారంగా మాట్లాడకే నాకు బాగా అనిపిస్తుంది నేను అప్పటికి వస్తా అని చెప్పినా కదా అయ్యో నేను వెటకారంగా మాట్లాడతలేనే బుజ్జి అన్ని పనులైనాక పొలంలో పోయి కూర్చుంటావా ఏం పనులు చేస్తావు అందుకే అంటానా బియ్యం బత్తాలు కూర్చుంటా చూసుకుంటా లెక్క పెట్టుకుంటా తిను అబ్బా నువ్వు అట్లా పండ్లు బయట పెట్టి మాట్లాడకే నాకు అంత ఎట్లోనో అనిపిస్తుంది అబ్బా నీ పనులు కూడా బయట పెట్టి మాట్లాడకే నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది ఇగో నువ్వు కావాలని అంటున్నావు కదా నీకు ఉప్మా ఏం చెప్పు ఏ జోకులన్నా నువ్వు నన్ను అన్నప్పుడు నేను నిన్ననద్దా చెప్పు మా సరేతి అగో మా ఇప్పుడు రానే రావన్నే అబ్బా అబ్బా రావన్నే మనకు శాతం అవుతలేదు అబ్బా ఒక్కసారి సాధ కాదు 2 రోజులు కాదు 8 ఏళ్ల నుంచి సాధ కదా మీ అమ్మకు ఫోన్ చేయన్న చెప్పు మరి అదే నువ్వు మంచను అని ఇప్పుడు అందరికి చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు నాకు పని తీసుకొని పోతా అంటే నాకు మీ ఊళ్ళు షెడ్డోడని ఇచ్చిరేంది అట్లా కాదే ఈ కథ చూస్తా నువ్వు కట్టిన అంటావు అంటే నేను షెడ్డోని ఆవారగాన్ని నన్ను నీ గంట కట్టిరు ఇప్పుడే నీ మంచిగా అవుతానని మీ ఊళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడైనా మా ఓడు మంచిగా అవుతాండు మంచిగా అవుతాండు అని చెప్తానవా గవ్వన్ని కుదరది నువ్వు రావాలి నాకు పనులు చేసుడు రాదే అరే రాకపోతే 4 రోజులు రావే ఆ ఒడ్డు మీద కూర్చో వాళ్ళందరూ ఎట్లా పనులు చేస్తారో చూసి నేర్చుకో ఆటోమేటిక్ వస్తుంది నువ్వు చదువుకున్నావు అదే నేను ఒడ్డు మీద కూర్చుంటే ఎండకు కావరో ఆయన కళ్ళు తిరిగి కింద పడ్డాను అనుకో అందరు నిన్ను తిట్టుకుంటారే ఓ పిల్లదానా నువ్వు కళ్ళు తిరిగి పడితే నన్నెందుకు తిట్టుకుంటారే అందరూ సంతోషపడతారు శంకర్ గారి పెళ్ళాము నీళ్లు పోసుకున్నది కావచ్చు పొల్ల గందికి కళ్ళు తిరిగి పడ్డది అనుకుంటారే ఏంది నువ్వు గట్లా అనుకుంటానావా నేను ఇట్లా అనుకుంటే ఏదైనా సరే నేను రానుకో అయ్యో పిసదానా నువ్వు రాగానే నిన్ను పని చేయమంటలేనే 4 రోజులు వచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో చూసి నేర్చుకో సరే ఓ 4 రోజులు అయినాక చూస్తాను అత్తది ఓ కొడుక నేనేమన్నా పని చేసేదందుకు రమ్మంటానే చూసేదందుకే రమ్మంటాను కదా దానికి కూడా 4 రోజులు వాయిదనానే రావే పోదాం మా అత్తది ఇంకా సువేత వల్ల ఆయనకు ఏదైనా పని ఉంటే చెప్పాట వచ్చి చెప్పిపోయింది ఎవరు ఆ బుచ్చిగాడా షాపులో పని చేస్తాడు కదా తీసేసిరాట టైంకి పోతలేడని ఎందుకు పని చేస్తలేడట కూర్చొని పని కూర్చొని చేసుడే కాదే షాపులా అందుకే ఇప్పుడు నువ్వు నిల్చొని చెప్పి ఈ పని షాపులో కూర్చొని తప్పిస్తాను గీడు ఎండ కచ్చి చేస్తాడా ఆ బుచ్చిగాడు షాప్ లో నెలకి 8,000 వస్తానే అట్నే అవి సరిపోతలేవట నువ్వేనా ఉంటే చెప్పు పని అయ్యో పని చెప్పుడే ఉన్నదే రోజు పని తీసుకపోతే 700-800 మా అత్తయ్య నార్మోయ్యనో మందుదారనో అత్తయ్య గాని ఆడు షాపులో కూర్చొని పని చేస్తుండే ఈ ఎండకత్తి ఆడు తట్టుకుంటాడా అనే ఆగో ఇంకా మొగైనా తట్టుకుంటాడా అంటాను నేను ఎట్లా తట్టుకుంటా చెప్పు ఓ పిసదానా నువ్వు యజమానురాలువే నువ్వు పని చేసినా చేయకుండా కూర్చొని చేపించినా నడుతుంది ఆడు కైకిలు కచ్చేటోడు ఆడు కైకిలు చేస్తేనే కాదు దానికి పైసలు ఇచ్చేది ఆడు వచ్చి కన్ను తిరిగిపడి దానికి ఇస్తారా ఇన్ని మంచిలు దాకా ఆడు హాస్పిటల్ చూసుకోపో అని పంపిస్తారు మొత్తానికి అయితే నన్ను పొలం కాడికి తీసుకుపోతాను ఫిక్స్ అయినా ఇక అబ్బా నువ్వు అట్లా అలగకే అట్లా అలుగుతే నాకు మనసులో పట్టది సరే రాకుండా మంచిదే గాని పోయి ఉప్పం అయిపో తింటా సరే రాను గాని ఉప్మా చేస్తేనే సరే సరే చూసి రవుల్లా ఇంట్లో కూర్చున్నది రాదట ఉప్పం చేస్తుందట గాని వచ్చినా గాని కూర్చొని పనులు చెప్తాదట మెల్లమెల్లంగా నేర్పిస్తా గాని గిట్ల అన్నోళ్ళే అసొంటి పనులల్లా నెంబర్ 1 అవుతారు మెల్లంగా తీసుకుపోతా కూర్చోమంట వాళ్ళని చూసినాక ఇవ చేతులాగే ఏదో ఒకటి పని చేస్తుంది నేర్చుకుంటా రజిత ఓ రజిత అవునే డాక్టర్ అయిన దగ్గరికి పోతే రేపత్తా అంటాను మా పత్తా అంటాను అందరూ నాట్లేసి ఇప్పుడు ఎట్లయినా మరి ఏం చేద్దాం ఏం చేసుడు ఉందే రేపత్తా మా పత్తా అంటాడు 3-4 రోజులు చూస్తాం రాకపోతే మీ తమ్ముంది డాక్టర్ ఉంది కానీ అక్కడి నుంచి తెప్పించుకుంటాం
నువ్వు భలే మాట్లాడతావు కాంతలోడా. సారన్న కోడికి బారన్న మసాలా అన్నట్టు. మా ఊరు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? అక్కడి నుంచి ట్రాక్టర్ వచ్చేసరికి మనం ఇక్కడ దున్నించుకుంటాం, నాట్లు కూడా అవుతాయి. అవునే, మీ తమ్ముడు డాక్టర్ తెమ్మంటే బాగానే కథలు చెప్తావు గాని మరి ఇప్పుడు ఏం చేయమంటావే? పొద్దంతా ఆయనతో ఉండి బతిలాడి తీసుకొచ్చుకోవాలి. ఊళ్ళో ఎన్ని ట్రాక్టర్లు లేవు, ఆ ఒక ట్రాక్టరే ఉందా? ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నాలని చెప్పబడితివి. సరేనే, ఆయన రాకపోతే ఇంకో డాక్టర్ అయినా అడుగుతుంది. ఏం చేస్తాం మరి? ఏం చేసుడు కాదు, పోయి వేరేటైనా తీసుకొచ్చి దున్నిపి. ఆయనకే ఊకే చెప్తే ఆయనకు మీది పోతుంది. అవునే రజిత, నువ్వన్నట్టే వేరేటో నువ్వు ఎట్టి దున్నిస్తేనే వీళ్ళు ఊకే పిలిచినారుకో వీని మీదికి పోతాంది. ఓ రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, వేరేటోని తీసుకుపోతా. గా పని చేయి. 4 రోజుల నుంచి గా పని చేస్తే ఇది వరకు మనకు నాటేయకపోదుమా? శంకర్ గారు చూసినావే, దున్నిచ్చుకున్నాడు, నాటేయడానికి కైకిళ్ళు దొరుకుతలేరు. చూసినావా ఆయనకి ఎంత తెలివి ఉన్నదో? మాసాలు కానీ అన్నం వేసుకురాపోయే, ఆ డాక్టర్ అయిన దగ్గరికి పోతా. ఆయన దొరకపోతే వేరేటైన దగ్గరికి పోతా. ఓ వేసుకురాపో. సరే, నువ్వు కూడా దీని పో, నేను కూడా పోయి చూసొస్తా. సరే. నా కంతల మగడు తినుమంటే తట్టడు తింటాడు, తాగమంటే షేర్ తాగుతాడు. ఈ శంకరి ఎంత మంచిగా దున్నించుకున్నాడు. ఆయనను పోయి అడిగేస్తా ఎవరి ట్రాక్టర్తో దున్నిండో. ఉన్నాడో ఇంట్లో? రవలి, ఓ శంకరి. ఎవరు సప్పుడు చేయరు. రవలి, ఓ రవలి. ఏం లేదే, మీ శంకరి పొలం దున్నిచ్చిండట కదా. ఆ పొలం పనుల గురించి నాకేం తెలుసే. అయ్యో, పొలం పనుల గురించి తెలియకపోతే నీకు చెప్పాడా? ఇంటికి వచ్చి పొలానికి మందేసిన, పొలం దున్నిచ్చిన, నాటేసిన అని ఏముచ్చట చెప్పాడా? ఏంది గంతగరంగా మాట్లాడతాను? ఏమైనా నాతో లొల్లి పెట్టుకోవడానికి వచ్చినావా? ఏ అయ్యో, ఆమె నోరే గంతనే బర్రె గొంతు. ఆమె సంతోషంగా మాట్లాడిన గట్టనే ఉంటది, కోపంగా మాట్లాడిన గట్టనే ఉంటది, నార్మల్ గా మాట్లాడిన గట్టనే ఉంటది, వాళ్ళెచ్చి మాట్లాడిన గట్టనే ఉంటది. ఊళ్ళో ఆమెను బర్రె గొంతు రజిత అంటారు, బర్రె గొంతు రజిత అంటారు. నువ్వేం పట్టించుకో కాగు. ఏం సంగతి రజిత గిట్లా వచ్చినావు? ఏం లేదు శంకరి, నువ్వు పొలం దున్నిచ్చినవట కదా, ఆ ట్రాక్టర్ అయిన ఎవరో మాకు కూడా దున్నుమని రాదు? ఆగో, ఇంత మునిపే సత్తాన నాకు కలిసే ట్రాక్టర్ కోసమే కదా నువ్వు మళ్ళా మా భూమి నువ్వు దున్నట్టాను. సత్తా నువ్వుకుంటున్నా మరి నేను దున్నిస్తే? మాకు అంతలోడు పనికి తక్కువ ఆకలికి ఎక్కువ. గంట అయినాక ఆయన వస్తా అని చెప్పిండట. గంట సేపు ఆయనతోటే ఉండి దున్నించుకోవచ్చు కదా. ఆయన పోయి వేరేటోళ్ళకి దున్నిండు, మళ్ళీ ఆయనే ఉన్నది. అయ్యో, ట్రాక్టర్లు దొరుకుతాయో దొరకాయని నేను ముందే దున్నించుకున్నా రజిత. ఇప్పుడు కావాలంటే ఎవరు వస్తారు చెప్పు? ఇవి ఒక 2-3 రోజులు ఆగురి, వాళ్ళు వచ్చినాక ఆయనతో దున్నించుకొని నాటేసుకుంటారు. ఇప్పుడు పని నాకు రావాలంటే వస్తారా? ముందు మాట ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దున్నాక అత్తడి నేను చెప్తా. అబ్బా, మాది ఏ పాటి శంకరు, ఎకరన్నారేనే 2 గంటలలో దున్నిపోతాడు, రమ్మని రాదు. అయ్యో, అంటే మనం అడుగుతాది చెప్తేనే. సరే, ఎవరన్నా దొరికితే మా చెప్తాది. సరే, మర్చిపోకు శంకర్, మరి సరే. నేను కూడా వాళ్ళని అడుగుతా. సరే రజిత, మీ సత్యను కూడా దున్నువాను. ఈ శంకర్ బాబుతో ఏం చెప్పినా గింతే, కలిసినప్పుడే నీకెందుకురా లేనా పోరా అంటాడు. అవు శంకర్ బాబు గిట్టే వస్తాడు కదా. ఓ శంకర్ బాబా, నేను నీకోసమే చూస్తాననే. నా కోసం నువ్వెందుకు చూస్తావురా? నేనేమన్నా ఆడదాన్నా? ఏ తీ బాబా, ఆడిది గిడిది అని మాట్లాడుతున్నా. నేను చెప్పింది ఏం చేసినావే? నీ చెప్పుడు చల్లకుండా నువ్వు చెప్పంగానే దుకాణంలో పోయి తెచ్చేదాన్ని కాదేమన్నా వస్తువారా? పెళ్లి సంబంధం చూడద్దు, దొరకద్దు, వాళ్ళు మెచ్చద్దు, రావద్దు, తేవద్దారా? అబ్బా బావా, నీకు తాగినప్పుడే గుర్తుంటుందా అనే? తాగినప్పుడేమో నీకెందుకు రాని సంబంధం తీసుకొస్తా, 2 రోజులలో నీకు పట్టుకొస్తా అంటావు. తాగినప్పుడే నానే ఇక. అరే రవిగా, నువ్వేం మాట్లాడుతున్నావురా? బామార్దిగా నాకు తాగి నీకు పెళ్లి సంబంధం చూస్తా, మంచి పిల్లని చూస్తా, నీకు ఎందుకురా? నువ్వు బాధపడక, నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా దగ్గరకు వచ్చినావురా. కొద్దిలన్నా మాట మాట్లాడితే పద్ధతి ఉండాలి. ఎవడన్నా ఇంటే ఏమనుకుంటారా? వీడు తాగుడు కోసం పిల్లను సంబంధం చూస్తా అన్నాడు, ఆయనకి తాగించుకుంటా, ఆయనకి ఆశ విట్టుతానని అందరు అనుకోరారా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా నువ్వే బావా, మేనబావే కదా, నాకు సంబంధం చూడని నువ్వే తాగుదామని తీసుకుపోతావు, నువ్వే చెప్తావు, ఉల్టా నన్నట్టు అనవేంద్రా? అబ్బో, భలే తెలివి వాళ్ళు నువ్వు.
ఇంకా నయ్యం ఎవరిన్లే ఎవరన్నా ఇంటే ఏమనుకుంటారు ఎరికేనా అబ్బా ఇడు తాగుడు కోసమే పిల్లని చూస్తా అని అనుకుంటారు ఇంకో తప్ప గసుంటి మాటలు మాట్లాడవు అయినా నువ్వు దొడ్డు ఉన్నావు నీకెవరు దొరుకుతారా పిల్లలు ఆగు ఇప్పుడు నీకు 2 సంబంధాలు చూసినా నీ ఫోటో చూపెడితే చీ మంచిగా లేడు లడ్డు పొట్టుకున్నారు అంటారు నీకు తగ్గట్టు సంబంధాలు దొరకద్దా అంత పిస మాట్లాడతావేందిరా ఇంకా నయ్యం మీ అక్క దగ్గర పోయి ఆయన తాగిచ్చి అని నా ఇజ్జత్ మానం తిత్తది తీత్తది అని మా అక్కే కదా తీసేది ఏ మంది తింటారా మంది తీస్తానరా సరే కాని బా పిల్లలైతే చూడరా అదే అరే నా ఇజ్జత్ వేనా మంచిదిగా నీకు పిల్లలు చూడన్నారా ఆయన మీ అబ్బాయిని చూడమంటేందిరా నా ఎంబడి పడతాను ఓహో మీ అబ్బాయి అన్నారా ఇప్పుడే ఎందుకురా పెళ్లి ఆయనతో జాబ్ వచ్చినాక చేసుకో అంటారని నువ్వు అంటాను ఆయన మీ అబ్బాయి చెప్పింది బరాబరే కాదురా జాబ్ వచ్చినాక చేసుకుంటే ఇంకో 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కాదురా ఏ జాబ్ ఏమున్నది బాబా జాబ్ అదే వస్తుంది కానీ నువ్వు పెళ్లి చేస్తావేవా నీ దగ్గర తక్కువ వేషాలు లేవురా ఆయన పెళ్లి చేస్తావా చేయవని నా దగ్గరకు అంటాను పోయి మీ అబ్బాయిని అడుగు మీ అన్నని అడుగు మీ మామని అడుగు నా దగ్గరకు వచ్చి అడిగితే నేనేం చేస్తారా ఓ పని చేయి నన్ను చేసుకోరా అయిపోతుంది మరి ఓ పని చేయి నన్ను చేసుకోరా అయిపోతుంది మరి ఈ బావా నువ్వు పెళ్లి మాకని చేసుకుంటివి మళ్ళీ అన్ని తీట మాటలు మాట్లాడతావు బా నువ్వు చేయకపోతే నేను ఏమన్నా లవ్ చేసి పట్టుకుని ఏంది లవ్ మ్యారేజ్ చేసుకుంటావా వారి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మీ అబ్బాయితోటి ఎందుకు లొల్లి పెడుతువు మీ మావతోటి ఎందుకు లొల్లి పెడుతువు మీ అన్నతోటి ఎందుకు లొల్లి పెడుతువు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి సంబంధం చూడు అని నాకెందుకు ఆగిస్తువురా నీకు పిల్ల ఎవరి వాడకనే కాదురా నాకు సంబంధం చూడు బావా నా ఎంబడి పడతాను ఇంకా నీ ముఖానికి పిల్ల పడుతుంది ఆవరు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావారా అబ్బో నువ్వు ఇట్లా లవ్ చేసుకునేది ఉంటే మీ అన్న కంటే ముందు నువ్వే చేసుకొని హైదరాబాద్ పోతువురో నీకు ఎవరు పడగానే మా ఇంటి చుట్టూ తిరుగుతారో మీ ఇంటి చుట్టూ తిరుగుతారో పిల్లని చూడు అని అబ్బా లంగా ఇంకా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని పోతా బావా అంటారవా అగో బావా నాకు సంబంధం చూడమంటే నీకు నవ్వులాట అవుతుందా బా నవ్వు ఎన్ని రోజులు నవ్వుతావు చూడమంటే చూస్తలేవు కానీ నవ్వులైతే బాగా నవ్వుతున్నావు బావా అరే రవిగా నువ్వు అంటే నాకు బాధ అనిపిస్తుందిరా నువ్వు ఉండుడో గిట్లుంటివి నీకు నచ్చిన పిల్ల దొరుకుతలేదు ఒకవేళ నీకు నచ్చినా ఆమెకు నువ్వు నచ్చుతలేవు ఆమెకు నువ్వు నచ్చినా నువ్వు ఆమెను మెచ్చుతలేవు కాదురా ఇట్లా మీ అబ్బాయి ఎన్ని సంబంధాలు చూసి చెప్పు ఇప్పుడు ఎవరిని చూసినా చేసుకుంటా అంటాం అర్థవి అప్పుడే చేసుకుంటా కొడుకునో బిడ్డనో కనబోతువా ఇప్పుడు ఎవరిని దావ కొడతావురా నేను అనేది గట్ల కాదు నువ్వు చూడు బావా అంటే చూడడానికి ఏమన్నా అది తెలిసిన వాళ్ళారా లేకపోతే నీ మేన మరదలా ఏమన్నా మీరు ఇద్దరు ప్రేమించుకుంటే మీ వాళ్ళు వద్దంటే నేను ఏమన్నా కలపదందుకు సంబంధం రా ఓరి వారి కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు అది వచ్చేటప్పుడు వస్తుందిరా నువ్వు ఓపిక పట్టు నువ్వు చేసే ట్రై నువ్వు చేయి నేను కూడా 4-5 చెప్పిన అయితే ఎందుకు తొందరపడతాను ఇంట్లో కూడా లొల్లి పెడతాను అంటే పిల్ల అని ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతుంది చెట్టు పెరిగిను ఇంతనన్నా చేయారా అప్పుడు మరి చూసినప్పుడు చేసుకుంటూ అయిపోగా ఈ పిల్ల గిట్టున్నది ఈ పిల్ల చదువుకోలే నేను చదువుకోని పిల్లని చేయనని ఇప్పుడు ఆ చదువుకోని పిల్ల కూడా దొరుకుతలేదు ఏం చెప్తావు చెప్పు ఎవరు చెప్తావు చెప్పు ఈ రోజులల్లో మొగోళ్ళు ఎక్కువ అయ్యారు ఆడోళ్ళు తక్కువ అయ్యారా నీకు అర్థమవుతుందా ఎవ్వరు దొరికినా కళ్ళకు అద్దుకొని చేసుకొని పోవాలి తెలుసా ఈ అమ్మాయి ఇట్లుండాలి ఆ అమ్మాయి అట్లుండాలంటే అది కరెక్ట్ కాదు అప్పుడే చేసుకుంటే అయిపోవు కదా నీకు పిసగిట్లు లేచిందా ఇప్పుడు ఎంత బాధపడతాను అర్థమవుతుందా నువ్వు చెప్పింది నిజమేనేవో అప్పుడు సంబంధాలు వచ్చినప్పుడేమో నేనే వంకలు పెడితే ఇప్పుడు చేసుకుందామంటేనేమో పిల్ల దొరుకుతలేదు ఎట్లా దొరుకుతారా దొరకరు అప్పుడేమో చేసుకోపోతీవి ఇప్పుడేమో బాధపడబడితివి సరే నువ్వేం బాధపడకు నిన్ను ఆళ్ళ నీళ్ళని చెప్పి ఏదో సంబంధం చూపెడతా కట్నం లేకుండా మంచిదే పిల్ల మంచుకుంటా అయిపోయే అబ్బాయిలు పెళ్లి చెప్పిస్తే అయిపోతుంది మా వాళ్ళే మొత్తం చూసుకుంటారని చెప్తా సరేనా ఎంతమంది లేరు ఈ భారతదేశం అయినా అందరు ఉన్నోళ్ళేనారా కొందరు ఉన్నోళ్ళు ఉన్నారు కొందరు లేనోళ్ళు ఉన్నారు కొందరు మధ్య రకం ఉన్నారు పూర్తిగా లేనోళ్ళు కూడా ఉన్నారు ఆ లేనోళ్ళని చేసుకున్నావు అనుకో నీకు పుణ్యం ఉంటది అర్థమైందారా సరే తీ బావా లేనోళ్ళు ఉన్నోళ్ళు చేసుకుంటది సరే నేను మంచి సంబంధం చూస్తా లేనోళ్ళు అమ్మాయిని చేసుకున్నాం అనుకో నీకు పుణ్యం ఉంటుంది ఆమె మీ ఇంటికి వచ్చినా కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు పైసలు ఉన్నోళ్ళే కాదురా మీకు ఏమన్నా లేనోళ్ళ ఆమెను కూర్చోబెట్టి చేస్తారు నేను ఎవరికైనా చెప్పి పిల్లగానోడు మంచోళ్ళు ఆస్తి పాస్తులు ఉన్నది అమ్మాయిని మంచిగా చూసుకుంటారని చెప్తా సరేనా
ఏం బాధపడకు. మళ్ళీ ఇంటికి పోయి గిదే పిస పిస తాగినాక మీ అమ్మని తిట్టుడు బాపుని తిట్టుడు నాకు పెళ్లి చేయి అని ఇజ్జత్ పోతుంది ఆ వాడల. మీ బాబు చెప్తాను మొన్న ఆయనకు సంబంధం చూడు రాదురా నా ఇజ్జత్ మనం తిట్టానంటే ఏదో ఒకటి చూస్తుంది మామ అని చెప్పిన. అర్థమైందా? నువ్వు ఇంకో తాప మీ ఇంట్లో లొల్లి పెట్టినట్టు ఇట్లా అత్తమ్మే మీ బాబే మీ అన్నే నాకు చెప్పిండు అనుకో బిడ్డ మంచిగా ఉండదు. అర్థమవుతుందా? మేనబామ అర్థం అని చెప్తానా విన్నవారా? గిట్ల గిట్టు ఇప్పుడు కాదు నిద్రపోయినట్టు ఊ అనరా. సరే బా నువ్వు చెప్పినట్టు ఇంట తీయే. మరి నోట్ల నాలుకలేనట్టు మాట్లాడతానవేంద్రా? పెళ్లి అనగానే పెళ్లి చూడవా బాగా బాడీ తాగిస్తా ఏమైతే అంటావు. దీనికి సమాధానం చెప్తానవేంద్రా? చెప్తిగా బా. సరే సరే. నువ్వు చెప్పినట్టు ఏంట చక్కగా పో. సరే సరే జాబ్ కోసం చూస్తానా ఓకే అయిందా? అది ఇంకా ఏడా బా లైన్ లో ఉన్నది. నువ్వు జాబ్ కోసం చూసుకో నేను సంబంధం చూస్తా. సరే తి బా. పో మళ్ళా లొల్లు పెట్టావు ఇంటికాడ. ఏ పెట్టా బా ఇక. సరే ఆ శంకర్ గాని కడుపు చల్లకుండా వాడు చెప్పంగానే వచ్చి దున్నిపోయిండు. రేపు కైకిల్లోళ్ళని మాట్లాడుకొని నాటేయించుకుంటా. ఆగో శంకర్ గారు ఇటే వస్తాడు. నీ అవ్వ పొలం దున్నిచ్చి వారం రోజులు అవుతుంది. కైకిలోళ్ళు దొరుకుతలేరు. గుత్త పట్టుకుంటారు మంచిగా నాట్లేస్తారు. నేను ముందు దున్నిచ్చి వేస్ట్ అయింది కదా ఇప్పుడు ఎట్లా? అగో కాదరా సత్తిగా అగో సత్తిగా ట్రాక్టర్ను పంపించిన దున్నిందారా? దున్నిందిరా శంకరి. రేపు కైకిల్లోళ్ళని మాట్లాడుకొని రేపు నాటేసుకుంటా. అబ్బా ఇక నువ్వే ఉన్నావు మొగోనివి. నేను పొలం దున్నిచ్చి వారం రోజులు అవుతుంది. కైకిల్లోళ్ళు లేకనే నేను ఆగుతానా. అందరూ గుత్తకు పోతారా. మనం కైకిలిస్తామంటే ఎవరు అత్తలేరు. ఇంకా నువ్వు రేపు కైకిల్లోళ్ళని పిలుచుకొని రేపు నాటేస్తావా? నేనే వారం రోజుల నుంచి తిరుగుతాంట కాలుగు పట్టంటకుంటే ఒక్కరు దొరుకుతలేరు. అందరూ ట్రాక్టర్లల్లా ఆటోలల్లా గుత్తకు పోతారా. ఒక్కొక్కరికి 1000 రూపాయలు అట పొద్దంతా. ఇక మనం ఇచ్చే 300 కాళ్ళు అత్తారా? నువ్వు అన్నట్టు కరెక్టేరా. ఈ ఊళ్ళో దొరకపోతే వేరే ఊరికొన్న పోయేస్తామనుకుంటానా. అగో ఉన్నోళ్ళు ఏమో చేయనోడట పక్కూరు ఏమో చేసినట్టు. నీకు అర్థమైతలేదురా. ఎట్లా దున్నిపెట్టినావు? నారైతే వీకలేగా నువ్వు. పీకలే నేను కూడా వీకలే. ఆ కైకిలోళ్ళు అయిపోయిన కాళ్ళకు ఒక్కరికి 1000 ఇచ్చే బదులు ఇంకో 10 రోజులు అయిందనుకో ఓ పంట 10 రోజులు వెనక పడుతుంది కావచ్చు కానీ ఉండు బరాబర ఉంటది. మనిషికి గదే 300 ఇచ్చి వేపిస్తా. ఇంకా నయ్యెవరో 4 వీకెండ్ నయమైంది. దున్నంగానే తెల్లారి వీకిద్దాం అనుకున్నా గానీ మోసం అవురు. కరెక్టేనే శంకరి. మరి ఎక్కడ దొరుకుతారు? ఎప్పుడు ఇస్తావు నాటు? ఇయ్యాలనైతే చూస్తా. లేకపోతే ఓ పని చేద్దాం. ఇవాళ నువ్వు ఆ వాడకు ఈ వాడకు పోతా. ఎవరు దొరకపోయారు అనుకో ఇక మీరు మాకు రారి మీకు అత్తాం. సరే ఇక గట్లన్నా సగం సగం వేసుకుందాం. అప్పటి వరకు నాట్లేసుడు అయిపోతుంది. ఇప్పుడు ఎంత అవుతుందిరా? 6 అవుతుంది. కైకిల టైం వరకు తిరుగుదాం. ఎవరన్నా దొరుకుతానో పట్టుకోపోదాం. లేకపోతే ఫస్ట్ మాదేద్దాం. మాదేసినాక మీదేద్దాం. అర్థమైందా? అరే మీ వాళ్ళు మా వాళ్ళు అయితే ఊకే పొలంలో దిగుడు బురద కాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అదేదో మందినే పిలుస్తాంరా. అరే మంది మనం విలువంగానే దొరకద్దారా? అందరు గుత్తలకు పోతారు పొద్దున్నే లేచి. అందుకే కదా ఇప్పుడు ఏమైతుంది. ఇప్పుడు మన కైకిల్లో 10 మందిని పెడితే ఒకటో రోజు అయిపోతుంది. అదే మనం 4-5 పోతాం అనుకో 2-3 రోజులు వేసుకుంటాం. మనకు కూడా పైసలు తక్కువ అవుతుంది కాదురా. ఇప్పుడు మనం ఈ ఊళ్ళోనైతే 300 ఇస్తాం. 1000 రూపాయలు చేపిస్తాం. నువ్వు పొలం నాటు ఏం మాట్లాడతావు రా? అవన్నీ తెలివి తక్కువ. తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో కావాలని మాట్లాడతావో నాకైతే ఏం అర్థం కాదు అవులా నీ గురించి. గదే ఇప్పుడు 6 అవుతుంది. 3 గంటలు తిరుగుదాం. విన్నావా? దొరుకుతానో తీసుకుపోదాం. లేకపోతే మనం వేసుకుందాం. నా మాట విను. అరే శంకరి కైకిల్ టైం దాకా తిరుగుదాం. ఒకవేళ దొరకలేదు అనుకో మీది నాటేసినాకనే మాది నాటేసుకుంటాం. సరే తీరా అట్లా 2 గంటలు తిరుగుదాం. దా మరే వెళ్ళి పని చూసుకోమ్మా. నేను చెప్పలేదు ఆరా సత్తిగా. ఊళ్ళో ఒక్క పురుగుంటలేరురా. నారుగుంజ పోతారు, ఒడ్లు ఎక్కబోతారు, నార్మోయ పోతారు, నాటయ్య పోతారు. ఇక గంప గుత్త మాట్లాడుకుంటారు. అర్థమైందా? అంతేనా? 2 గంటలు తిరిగినాం. ఊళ్ళో ఒక్క పురుగు కనబడ్డారా? ఇంకో వాడికి పోతే ఏమన్నారు తెలుసారా? 4-5 రోజుల కింద అడ్వాన్స్ తీసుకున్నారు పైసలు. 4-5 రోజులని నువ్వు అంటాను గానీ 10 రోజుల కిందనే ఇచ్చిపోయారురా. అట్లా మనూరోళ్ళు కాదు. మనూళ్ళో మనకే నాటేసేదానికి ఎవరు దొరుకుతలేరు. పక్కూరోళ్ళు రా. మరి ఎట్లా ఏం పని చేస్తా ఉంటా? నేను గదే 4 వీకెండ్ సేఫ్ అయింది మనం. ఇక వర్షమో వారిపో ఈ వాన వచ్చినా కూడా మనం ఏమన్నా పత్తి కలుతానమా? కలుపు సాగదు పోయేదందుకు. అది ఎట్లా నాటేసుడు కాబట్టి వాన వచ్చినా వరద వచ్చినా కవర్లు కట్టుకొని తాపకింత వేసుకుందాం. లేకపోతే పొలాలు వెనక పడతాయి. అర్థమైందా? ఆయన ఈ ఊళ్ళో కూడా మరి ఊళ్ళో ఉన్నారు అన్నట్టు ఆయన మనం కూడా వాళ్ళు ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడే కారా రూపాయలు సంపాదించుకున్నాడు. పాపం వాళ్ళని ఏమంటాం? వాళ్ళు చేసుకుంటే బతుకున్నట్టేనే. అవునా కాదా? గదే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ భార్య నా భార్య నలుగురం. సుజాత అత్తదో
అడుగుదాం బుజ్జిగాని పెళ్ళం ఆమె అట్టుగానే ఉంది అత్తది పిలిస్తే అత్తదా అత్తది. సరే నేను ఆమె కూడా చెప్తా, వీలైతే నువ్వు చెప్పు, అందరం కలిసిపోదాం. వాన వచ్చిన వరప వచ్చిన అయితే ఇలా నాటేసుడు అయితే ఆగద్దు. అర్థమైంది కదా? కరెక్ట్ చెప్ప. పా ఇంత తిను. రజిత ఓ రజిత, ఏమైంది? కైకిలోలు దొరికిరా? కైకిల్లోళ్ళు దొరకలేదే. శంకర్ గాడు నేను కాలుకు బట్ట కట్టకుండా తిరిగినాం, ఒక్కరు దొరకలేదు. శంకర్ గాడు ఒక విషయం చెప్పిండు, వాడిని నాటేసినాక మనం వేసుకుంటామట. మనం పోయి వాళ్ళకి నాటేస్తే వాళ్ళు వచ్చి మనకు నాటేస్తారా? వంతుకు వంత. అవునే, కైకిల్లోళ్ళు దొరుకుతలేరు కదా. రవలి శంకర్ గాడును ఇంకో వాళ్ళని ఎవరిలో మాట్లాడిందట. మనం ఎదుగురం పోదా దాయే పోదాం. సరే ఆగు, చెప్పలేసుకుందా. దాని అడు వాన కొట్టేటట్టుంది. రవలి ఓ రవలి, ఊరంతా తిరిగిన కైకిర్లోళ్ళు ఎవ్వరు దొరుకుతలేరు. ఆ సత్తిగానోళ్ళు నువ్వు నేను ఆ సుజాత ఐదుగురం మనది నాటేసినాక సత్తిగానోళ్ళు తెద్దాం. లేకపోతే కైకిర్లోళ్ళు ఎవ్వరు దొరకటట్లేరు, అందరూ గుత్తకపోతారు ఊళ్ళల్లా. ఏమంటావు? అబ్బా నువ్వేం చేసులేదే, మనిషికి మనిషి ఆసరా. మేము నాటేస్తంటే నువ్వు నార్వాల్ చెత్తుపా. నీ దండం పెడతా, ఏం కాదు దావే, నేర్పిస్తుందా? అద్దుదా దా, ఏం కాదే. మేము నాటేస్తా అంటే మమ్మల్ని చూసినాం అనుకో నీకు అర్థమైతుంది. అరే ఏం కాదు బుజ్జి, ఆడ పైపు ఉంటది, బావి లేదా, మోటార్ ఎత్తే మంచిగా కాళ్ళు రెక్కలు కలుసుకుంటువే. మన పని మనం చేసుకోపోతే ఎట్లా? నేను ఎట్లన్నా పనికి తీసుకుపోతానంటన్నా. నేను మన పనే కాదే, ఏమో కైకిలు రమ్మంటూ ఏ పడుతుంది. వాళ్ళని నిన్ను నువ్వు పిచ్చిన, మనం వాళ్ళని నేర్చుకున్నాక నీ వంతుకుని వాళ్ళని కైకిలు పెట్టిస్తా. నువ్వు వాళ్ళకు దిగకు, మేమే చేసుకుంటావు. నీకు అర్థమైందా? కొద్దిగా నా మాటినే. ఫస్ట్ సిమంట ఏడువకే, మన పొలమే కదా నాటేసేది, మావ కాదు మా బుజ్జి కాదు. నీకు అయ్యే రాకుంటే గిట్ట దిగ, అట్లా ఎట్లా అట్లా ఇయ్యే. అబ్బా మూడాలే పెట్టుకుంటా, నాకే పని కాలవది. దా మనం పోతే అగో అగో సుజాతను కంతలోడతాను. తిన్నారా సుజాత? ఇంకో కొద్దిగా దీనికి పని తెలియదు, నారు అట్లా ఇట్లా వంచేస్తుంది, ఏమనుకోకూడి. దెబ్బ వేద్దాం. అయ్యో రాదే గిన్నెనా? ఆవు రాజిత, మీ బుచ్చుగాడు ఇంటికాడనే ఉన్నాడు అయ్యాలా? మరి రమ్మంటే ఏమైంది? నువ్వు ఒక్కదాని వేస్తాను. ఎందుకు? పిల్ల తల్లి లెక్క ఇంట్లోనే వంటాడా? కానీ నీది ఓపికే. అయ్యో సుజాత అన్న పోయి రజిత అంటానా? మీరిద్దరు ఒక్కగానే ఉన్నారు కదా, ఇటు అటన్నా ఎటు అర్థమైతే లేదు. కానీ గదే నువ్వు చూస్తాను, నాకు అర్థమైతే. నువ్వు కాలంతకు రావే, నాకు తెలియదు అనే కొంచెం రారి వర్షమో అరే మనం పోయి నారు వీకినాక గోకులు పెడదాం. గోకులు పెట్టినాక ఎవరు వాళ్ళు వేసుకుంటే అయిపోతుంది. అర్థమైందా? అయ్యో ఏమైందే? ఆగో నాటే రమ్మంటే నడుమీద కొట్టుకున్నావేందే? నీ అవ్వ ఇప్పుడు చేనులో వేయాలి, ఇంటికి వచ్చినాక దీనికి సచ్చిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.